ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చింది లగాయతూ అడ్డగోలు అక్రమ దందాలతో రెచ్చిపోతున్నారు. తప్పులను ప్రశ్నిస్తే తట్టుకోలేరు. వైఫల్యాలను ఎండగడితే నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతున్నారు. ఏపీలో కూటమి నేతల తీరు అత్యంత అధ్వానంగా, రాక్షసంగా ఉంది. 6 నెలల సావాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారట. టీడీపీతో 12 ఏళ్లుగా అంటకాగుతూనే ఉన్న జనసేన నేతలకు కూడా టీడీపీ జబ్బు పట్టుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యే అరాచకాలు, అక్రమాలను ప్రశ్నించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పై కక్ష కట్టేశారు ఎమ్మెల్యే. అయితే అధికారం ఎల్లకాలం ఉన్నదన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గెలిచారు. అసలు గెలిచే అవకాశం కూడా ఉండదనుకున్న బలరామకృష్ణ ఎమ్మెల్యే అయిపోవడంతో ఆయనే ఆశ్చర్యపోయారని పార్టీ నేతలే అంటున్నారు. జీవితానికి ఒకసారి వచ్చిన అధికారం మరోసారి వచ్చే పరిస్థితి ఉండదనుకున్నారో ఏమో గానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు బలరామకృష్ణ. ప్రకృతి వనరుల్ని అనుచరుల చేత అడ్డగోలుగా దోపిడీ చేయించేస్తున్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్ దేన్ని వదలడం లేదు. ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి కూడా ప్రజాధనాన్ని దోచేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జక్కంపూడి రాజా ఆరోపిస్తున్నారు. జక్కంపూడి ఆరోపణలతో ఎమ్మెల్యేలో వణుకు మొదలైంది. జనాదరణ ఉన్న జక్కంపూడి రాజా చేసిన ఆరోపణలు జనంలోకి దూసుకుపోతాయని, అవి తనను నిలువునా ముంచుతాయని బత్తుల భయపడుతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్లోనే మాజీ ఎమ్మెల్యేపై దుర్భాషలాడుతున్నారు జనసేన ఎమ్మెల్యే. కూటమి పాలనలో ఎమ్మెల్యే బత్తుల ఏలుబడిలో నియోజకవర్గంలో జరుగుతోన్న అక్రమాల చిట్టా విప్పితే ఎమ్మెల్యే పారిపోవటం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ధ్వజమెత్తుతోంది. జక్కంపూడి వెనకాల బలమైన క్యాడర్తో పాటు ప్రజాబలం ఉంది. అదే జనసేన ఎమ్మెల్యేకి మింగుడు పడ్డం లేదు. అందుకే ఆయన నోటికి పని చెబుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రానున్న కాలంలో ఎమ్మెల్యే అవినీతి చిట్టాను ఆధారాలతో సహా బట్టబయలు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ హెచ్చరిస్తోంది. జనసేన ఎమ్మెల్యేపై విపక్షం చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉండడం వల్లనే స్థానిక టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ప్రజలు తమని కూడా తరిమి కొడతారని వారు భయపడుతున్నారు.